భార్గవ్, అక్కడేం జరిగింది? ఆ ఆదిత్యవర్ధన్ ఏమైనా గొడవ చేశాడా? ఎవరికి ఏ విధమైన భాషలో చెప్తే అర్థం అవుతుందో అదే భాషలో చెప్పాలి. అప్పుడే అర్థం చేసుకుంటారు. అందుకే ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాను. అంటే ఆయన అర్థం చేసుకొని వెళ్ళిపోయాడా? భూమిని వదిలేసి వెళ్ళిపోయాడా? నీ వాలకం చూస్తుంటే ఎందుకెళ్ళాడా అన్నట్టుంది. నా ఉద్దేశం అది కాదు బావా. ఇక పర్మనెంట్ గా వెళ్ళిపోయాడు కదా, ఇక మనకి ఏ టెన్షన్ ఉండదు కదా అని ఆనందం, అంతే. ఏంటి ఆనందపడేది? ఆదిత్యవర్ధన్ మామూలుడు కాదు, చాలా ఫైర్ మీద ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని తీసుకెళ్లిపోతానని భీష్మించుకుని కూర్చున్నాడు. అవి అవన్నీ అవసరమా? అవసరమే భార్గవ్. ఆ ఆదిత్యవర్ధన్ ఎంత మోసగాడో, అంతకంటే మొండివాడు. తన కూతురి కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నవాడు మీరొక్క మాట చెప్పగానే వదిలేసి వెళ్ళిపోతాడు అంటే నేనెలా నమ్ముతాను? అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. అబ్బో, అది మామూలు సీన్ కాదత్తయ్య, సినిమా లెవెల్లో జరిగింది. అతనికి అర్థమేలా చెప్పాలని అన్నయ్య ఎంత చెప్పినా అర్థం కాని ఆదిత్యవర్ధన్ ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ దాకా పోయింది. ఆ ఫైట్లో ఆయన తగ్గట్లేదు, అన్నయ్య తగ్గట్లేదు. ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరిగిందంటే నమ్మండి. భార్గవ్, ఆ గొడవలో నీకేం కాలేదు కదా? లేదత్త, నాకేం గాయాలు కాలేదు. కానీ అతని పంతం చూస్తే మాత్రం భయం వేసింది. అతను కూతురు కావాలన్న తపనలో ఉన్నాడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే తెగింపుతో ఉన్నాడు. మీకు కూడా తెలుసు కదా, మనం ఎంత బలం ఉన్నవాడినైనా ఎదుర్కోవచ్చు కానీ మొండివాడిని కాదు. అంతేకాదత్త, రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల్లో తన కూతుర్ని తీసుకెళ్లిపోతానని ఛాలెంజ్ కూడా చేశాడు. గుడి దగ్గరైతే జనాలు ఎక్కువగా ఉంటారు, గలాటా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ ప్లాన్ చేసినట్టున్నాడు. అతను ఎన్ని ప్లాన్స్ అయినా వేనివ్వండి, వాటిని అడ్డుకోవడానికి నేనున్నాను. మీరేం కంగారు పడకండి. ఈ ఊరు మనది, ఈ నేల మనది, ఇక్కడ వీచే గాలి మనది. మన అనుమతి లేకుండా చేమైనా దూరే అవకాశం లేని సంస్థానం మనది. అలాంటిది మొన్న చోటికొచ్చి మన భూమిని ఎత్తికెళ్లాలనుకుంటాడా? అది కల్లో కూడా జరగదని అతనికి అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ విషయం నాకు వదిలే అత్తయ్య, అతని సంగతి నేను చూసుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది భార్గవ్. కానీ అంతకన్నా ముందు మనం ఈ విషయం భూమికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అసలు భూమికి తన తండ్రి ఆలోచన కూడా రాకూడదు. అదే జరిగితే మనం భూమిని అదుపు చెయ్యలేం. డాడ్, ఈ ఆలోచన ఏదో మనకు ఉపయోగపడేలా ఉంది కదా? అవును. సరే, ఏం జరిగినా చూసుకుందాం. అన్నయ్య రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే.